రామగుండం PRS లో అసంతృప్తి అసమిత పీక్స్ కు చేరింది. వైపు ఆసేవకులు ఉద్యమకారులంతా ఏకమై ఈసారి ఎన్నికల్లో కోరుకంటి చంద్రకు టికెట్ ఇవ్వదని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెబల్ అభ్యర్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటీవల కాలంలో కోరుకంటి చందర్ కి సంబంధించి రాజకీయంగా ఒక ప్రతిష్ట పాలైతే అవుతున్నారని చెప్పవచ్చు. రామగుండం నియోజకవర్గంలో 4 నుండి 5 రెబల్ గా అతనికి గట్టిగా అతనికి వ్యతిరేకంగా కూడా వాళ్ళంతా కూడా ఒకటయ్యి కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో రామగుండం నియోజకవర్గంలో ఈసారి కోరుకంటి చందర్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టికెట్ రావద్దంటూ వాళ్ళంతా పెద్ద నిరసన గలం వినిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే తాజాగా నిన్న వీరి పట్ల క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకంటి చందర్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే దాదాపుగా పెద్ద ఎత్తున కార్యకర్తలను అందరినీ సమీకరించి ఈ 5 పైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇందుకు గాను అందరితో మూకుమ్మడిగా కూడా ఒకే అంటే వీళ్ళందరినీ కూడా బహిష్కరించాలి పార్టీ నుంచి అని చెప్పేసి కూడా వాళ్ళంతా ఒక తీర్మానాన్ని అయితే చేసినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం ఉంది. కాకపోతే ఈ అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు అంటే ఏదైతే BRS పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కడ కూడా పనిచేసినట్టు ఆధారాలు లేవు. కేవలం పార్టీ ప్రతిష్టను ఎక్కడ కూడా దెబ్బతీయట్లేదు. ఆ నియోజకవర్గంలో కేవలం కోరుకంటికి వ్యతిరేకంగా మాత్రమే వాళ్ళు నినాదాలు చేస్తూ ప్రచారం అయితే చేస్తున్నారు. ఆ అధిష్టానం దృష్టికి కూడా వీళ్ళు తీసుకెళ్తున్నట్టుగా ఈ రోజు ఈ రెబల్ అభ్యర్థులంతా కూడా 5 కలిసి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ రామగుండం నియోజకవర్గంకి సంబంధించి శవ రాజకీయాలు చేస్తున్నాడు అంటూ కూడా వాళ్ళంతా ఒక బహిరంగ లేఖనైతే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఘాటుగానే ఎమ్మెల్యే చందర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఒక దశలో నేనే రాజు నేనే మంత్రి సినిమాను తలపిస్తున్న అంటూ కూడా వాళ్ళంతా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని అధిష్టానం కూడా అంటే మనకు రహస్య సమాచారం మనకు అందుతున్న సమాచారం అయితే ఇది మంత్రి KTR దృష్టికి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే KTR కూడా వీరి చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా ముందడుగు వేస్తున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తున్నారు, కానీ పార్టీ ఎలాంటి నష్టం వాటిల్లేటట్టు కూడా వ్యతిరేకించట్లేదు అని చెప్పేసి కోరుకంటి చందర్ పైన మాత్రమే అసహనం ఉంది. కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్టు అధిష్టానం అయితే వెనుకడుగు వేస్తున్న పరిస్థితి అయితే పునరాలోచనలు అయితే పార్టీ అధినేత మాత్రం ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది వరుణ్. ఏదైతే శ్రీకాంత్ మీరు అన్నట్లు చూసుకున్నట్లయితే KTR అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కోరుకంటి చంద్రకు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అన్న విషయంలో కేసీఆర్ పార్టీకి క్లియర్ కట్ గా క్లారిటీ ఉందనుకోవచ్చా? తప్పకుండా వరుణ్. అయితే KTR కి వీళ్ళంతా కూడా KCR తో పాటు KTR కు కూడా ఒక లిఖిత పూర్వక ఫిర్యాదునైతే చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఈ రామగుండం నియోజకవర్గం నుంచి తాము బలపరిచిన 5 అభ్యర్థులలో ఎవరికి సీట్ అవకాశం ఇచ్చినా కూడా మేము తప్పకుండా వారిని గెలిపించుకుంటామని వాళ్ళంతా స్పష్టం చేస్తున్నారు. కేవలం ఇతనిపై మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకు KTR కూడా కాస్త ఆలోచనలో పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంత వ్యతిరేకత అంటే సొంత పార్టీ నేతలే తనపై ఎమ్మెల్యేపై వ్యతిరేకత చూపిస్తున్నప్పుడు కాస్త ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది. ఈసారి టికెట్ల కేటాయింపులో రామగుండం నియోజకవర్గం మాత్రం ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇతన్ని కోరుకంటి చందర్ కాదని 5 టికెట్ ఇస్తే పార్టీ గెలుపు లక్ష్యంగా ఉంటుందా, దెబ్బతినే అవకాశం ఉందా, లేక వీళ్ళు కేవలం ఈ 5 రెబల్స్ మాత్రమే
బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అంటే ఈయనకి వ్యతిరేకంగా మాత్రమే ఉన్నారా, ఇందులో వీళ్ళ సొంత కోణం ఏదైనా ఉందనే ఆలోచనలో కూడా పునరాలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి రాబోయే ఎన్నికలలో రామగుండ నియోజకవర్గం మాత్రం చాలా హాట్ గా ఇప్పటి నుంచే వాతావరణం వేడెక్కుతుందని అయితే చెప్పొచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది అని ఒకే ఒక లక్ష్యం కొద్దీ ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరడం కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో. కొప్పుల ఈశ్వరన్నను ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉండే ఈ యొక్క నిస్వార్థమైనటువంటి కార్యాచరణతోనే మేము ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో చేరినాం. ఈ యొక్క కార్యాచరణలో ముందుకు పోతున్నాం. అనేక అవకాశాలను అధిష్టానం ఇచ్చింది. ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నాం, ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నాం. ఈ 4.5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఈ రామగుండం నియోజకవర్గంలో గతంలో ఏ ఎమ్మెల్యేలు కూడా సాధించినటువంటి మెడికల్ కళాశాలలు కానీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కానీ, సివిల్ జడ్జి కోర్టులు కానీ సాధించినాం. ఈ విధంగా